నాగర్ కర్నూలు బరిలో బర్లక్క ఎంపీతో పాటు ఎమ్మెల్సీగా పోటీ గెలిచే వరకు ప్రయత్నిస్తుంటా, అందరూ సపోర్ట్ చేయండి. వీడియోలు చేసిన ఆ శిరీష అంటూ కొన్ని చూస్తూ ఉన్నాం. ఇంకెందుకమ్మా ఇక ఈమెను ఏమైనా అనాలంటే నిజంగా నాకే ఇబ్బంది అనిపిస్తుంది వాస్తవంగా. ప్రతి అంశం అంటే ఈమె నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తే మళ్ళా ఇక వద్దులే, ఇక ఈమె గురించి మాట్లాడితే ఇక నా స్థాయిని నేను దిగదార్చుకున్నట్టు వాస్తవంగా. ఈమెకి అంటే ఒకటే ఒక విషయం చెప్పి మీకు వదిలేస్తా. ఈమె ఏది కొల్లాపూర్లో 5,000 ఓట్లు వచ్చిన తర్వాత హైదరాబాదులో ఒక ఫ్యాషన్ షో అటెండ్ అవ్వడానికి ఈమెకు సమయం దొరుకుతుంది. అదేవిధంగా జియో 46 బాధితులు ఈమెకు ఫోన్ చేసి అక్క ఇక్కడ మేము ధర్నా ఇస్తున్నాం, మాకు వచ్చి మద్దతు తెలుపు అంటే మాత్రం నాకు జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది అని చెప్పేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఆమె నిరుద్యోగుల మీద పోరాటం ఇలా చేస్తుంది అన్నట్టు. ఇక మీరు అర్థం చేసుకోండి. ఇంతకు మించి నేనేం ఇక చెప్పాలంటే చాలా చాలా ఉంది, డేటా అంతా నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. దయచేసి ఇక అవన్నీ చెప్తే మళ్ళా ఇక ఈమె ప్రచారానికి, ఈమె చేస్తున్నటువంటి హల్చల్ ప్రచారానికి జేడి లక్ష్మీనారాయణ ఆయన ఎవరు ఇంకా ప్రొఫెసర్ కంచేయలే పోయి మాట్లాడారు. ఈమె ఏం పోరాటం చేసింది, నిరుద్యోగుల కోసం ఈమె చేసినటువంటి పోరాటం ఏంది అంటే నాకు తెలిసి ఇక మేధావులకు ఆ ఆలోచన శక్తి పోయిందేమో. వాళ్ళకి ఆ ఏజ్లో 60 దాటింది కదా, వీళ్ళందరికీ ఆలోచన శక్తి పోయిందేమో వాస్తవంగా. ఈమెకి ఎట్లా సపోర్ట్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. దానికి కంచేయలేయా లక్ష్మీనారాయణ ఎంతోమంది పోతూ ఉన్నారు. అంటే ఏం లేదు, మళ్ళొక డ్రామా అన్నట్టు నాగర్ కర్నూలులో మళ్ళొక డ్రామా చేయబోతుంది అంతే. ఒక నిజాయితీగా నిక్కచ్చి కాబట్టి నేను చెప్తే ఒకటే ఒక అంశం చెప్తా ఉన్నాను. ఆమెకు ఫ్యాషన్ షో పోవడానికి టైం ఉంటుంది, కానీ ఈరోజు జియో 46 బాధితులు ఈరోజు రమ్మని ఇన్వైట్ చేస్తే అక్కడ పోయి మాట్లాడి కనీసం తన మద్దతు తెలిపేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈమెను ఏమనాలో మనకు అర్థం కాని పరిస్థితి. ఈమె నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతూ ఉంటుంది. ఏం చేసినా మరి ఈ నెలన్నరలో 2 నెలల్లో నిరుద్యోగుల కోసం ఏం చేసినా చెప్పాలి ప్రజలకి, చెప్పి అప్పుడు నాగర్ కర్నూలులో పోటీ చేయాలి. దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. ప్రజలు ఈమె ఏంటంటే సరదా అయిపోయింది, ప్రతి ఒక్కరు కూడా రాజకీయం అంటే ఒక సరదా అయిపోయింది. రాజకీయం అంటే ప్రజల పైన ప్రేమ ఉండాలి, ప్రజలకు పైన భయం ఉండాలి, భక్తి ఉండాలి, ఒక బాధ్యతగా ఉండాలి. అలాంటివి ఏమీ లేకుండా ఏదో ఒక ఫ్లోలో వచ్చేసి ఆ సోషల్ మీడియా పెట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా అంటే కుదరదు. చాలా విషయాలు చెప్పేటి ఈ ఒక్క విషయం చెప్పి మీకు క్లారిటీ ఇచ్చేట్టు ప్రయత్నిస్తా.